నమస్తే యాప్ ని గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం namaste.in కి లాగిన్ అవ్వండి. నమస్తే ఛానల్ ప్రేక్షకులకు ఈ వారం రాశి ఫలాలకు స్వాగతం సుస్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఇక ఈ వారం మేషరాశి వారి జాతకాలను పరిశీలిస్తే ఆర్థిక పరిస్థితులు లాభసాటిగా ఉండగలవు. ఉద్యోగులకు విద్యార్థులకు ఇష్టమైన వార్తలు వినుట, బంధుమిత్రులతో గడుపుట, విలాస ప్రదేశంలో సందర్శించుట తద్వారా ఆనందాన్ని పొందగలరు. వివాహ ప్రయత్నాలు ఫలించు సూచనలు కూడా కలవు. కొన్ని సందర్భాల్లో మనసు చంచలంగా ఉండుట, కొంత అలసట, భయాందోళనలు కలుగును. శివాలయంలో వీరు శివునికి సోమవారం రోజున పంచామృతాలతో అభిషేకం చేసి మారేడు దళాలతో అర్చన చేస్తే వీరికి ఉన్న కష్టాలు తొలగి సుఖాన్ని పొందగలరు. ఇక వృషభ రాశి వారిని పరిశీలిస్తే వీరికి ఆర్థిక వ్యాపార వ్యవహారములందు కొంత ఆశాజనకంగా ఉండి మంచి అభివృద్ధి దశలో కొనసాగుతారు. బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. భూమి గృహ సంబంధ విషయాల్లో మీ ఆలోచనలు కొంత ముందుకు సాగి ప్రగతి సాధిస్తారు. పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు సర్కారు వ్యవహారాలు కొంత ప్రగతిని సాధించి కొలిక్కి వచ్చే అవకాశాలు కలవు. శరీర ఆరోగ్యం మరియు స్వస్థత గురించి చాలా జాగ్రత్త అవసరం. మీ ఇష్టదైవాన్ని ప్రతిరోజు అర్చించి దగ్గరలో ఉన్నటువంటి ఆలయాన్ని దర్శించి అధిష్టాన దేవతకు అర్చన చేస్తే మీకు సర్వత్రా శుభం కలగగలదు. ఇక మిథున రాశి వారిని పరిశీలిస్తే వీరికి ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. భూ గృహ సంబంధ వ్యవహారములందు అధికంగా పెట్టుబడులు పెట్టుటలో తగు జాగ్రత్త వహించాలి. తొందరపాటు పెట్టుబడులు ఇబ్బందులకు దారి తీయవచ్చు. బంధుమిత్రులు శత్రువర్గం వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. అధికారులు రాజకీయ నాయకులతో సంయమనంతో నడుచుకోవాలి. అమ్మవారైనటువంటి దుర్గాదేవిని దర్శించి అమ్మకు కుంకుమార్చన, ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేస్తే శత్రువు వలన కలిగేటువంటి ఆపదలు నశించి శుభం కలుగుతుంది. ఇక కర్కాటక రాశి వారిని పరిశీలిస్తే ఈ వారం వీరికి ఇదివరలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి కాగల అవకాశం కలదు. చిన్నపాటి ఇబ్బందులు ఎదురైనా ఆర్థిక పరిస్థితులు కుదుటపడి లాభసాటిగా ఉండును. బంధుమిత్రులు అధికారులు తోటి ఉద్యోగులతో కొంత జాగ్రత్తగా ఉండాలి. శరీర అలసట, అధిక శ్రమకు గురి కాకుండా జాగ్రత్త పడాలి. ప్రయాణాలు శుభకార్యాల్లో పాల్గొంటారు. మంగళవారం రోజున వీరు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించి స్వామివారికి అర్చన చేసి 16 సార్లు హనుమాన్ చాలీసా చదివితే వీరికి సంపూర్ణ శుభాన్ని పొందగలుగుతారు. ఇక సింహరాశి వారిని పరిశీలిస్తే ఈ వారం వీరు కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకొనుట, శుభకార్యాల్లో పాల్గొనుట, దూర ప్రయాణాలు చేయ అవకాశం కలదు. ప్రయత్న కార్యసిద్ధి కలిగి కొంత సంతోషాన్ని కలగజేస్తుంది. చిన్నపాటి శరీర అస్వస్థత, అనవసర భయాందోళన కలుగు సూచనలు కలవు. తద్వారా వీరు కొంత ఖర్చు చేయ అవకాశం కూడా కలదు. వివాహితులకు శుభప్రదంగా ఉంటుంది. అదేవిధంగా అవివాహితులకు వివాహ విషయంలో కొంత ఆలస్యం జరుగుతుంది. ఉద్యోగ వ్యవహారములందు స్వల్ప అభివృద్ధి కలిగి ఆశాజనకంగా ఉంటుంది. వీరు సోమవారం రోజున శివాలయంలో రుద్రాభిషేకం చేసి అన్నదానం చేస్తే శుభప్రదంగా ఉండగలదు. ఇక కన్యారాశి వారిని పరిశీలిస్తే ఈ వారం వీరు అధికారులతో బంధుమిత్రులతో కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనవసరమైన వాద వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. కోర్టు వ్యవహారాల యందు ఆశించిన ఫలితాలు రాకపోవుట కొంత మనోవ్యాకులతకు దారితీస్తాయి. వివాహ ప్రయత్నాలు కొంత ఆలస్యంగా ఫలించే అవకాశం కలదు. కుటుంబంలో ఎవరికైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఎదురై వాటికై కొంత ఖర్చు చేస్తారు. ఆర్థిక విషయాల్లో కొంత పొదుపుతో వ్యవహరించుట ఎంతైనా అవసరం. వీరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించి స్వామివారికి పుష్పార్చన జరిపించి అభిషేకం చేస్తే శుభం చేకూరుతుంది. ఇక తులారాశి వారిని పరిశీలిస్తే ఈ వారం వీరు బంధుమిత్రులతో కలహాలకు దూరంగా ఉండాల్సిన సమయం.
అనవసర విషయాల్లో తలదూర్చడం మంచిది కాదు. కోర్టు వ్యవహారంలందు కొంత అనానుకూల పరిస్థితులు ఎదురు కాగలవు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలు శుభకార్యాల్లో పాల్గొంటారు. విలాస వస్తువులు కొనడంలో కొంత పొదుపు జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబ సభ్యులలో ఎవరికైనా చిన్నపాటి శరీర అస్వస్థత కలుగు సూచనలు కలవు. శివాలయంలో వీరు శివునికి పంచామృతాలతో అభిషేకం చేసి పుష్పార్చన చేస్తే దోష పరిహారం తొలగి శుభప్రదంగా ఉండగలదు. వృశ్చిక రాశి వారిని పరిశీలిస్తే వీరికి ఈ వారం బంధుమిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారం లభించుట, వృత్తి వ్యాపారముల యందు జయం కలుగుట, ఆర్థిక స్థితులు చక్కబడి ఆదాయం రాబడి పెరుగు సూచనలు కలవు. భార్య బంధు సుఖము, అధికారుల మన్నన లభించును. సర్కారు వ్యవహారముల యందు చిన్నపాటి కార్య విలంబన, ఈర్ష్య అసూయ పెరుగుట వలన కొంత మానసిక ఆందోళనకు గురి కాగల అవకాశం కలదు. మంగళవారం రోజున వీరు సిద్ధి వినాయకునికి 108 మోదకాలు నివేదన చేసి గరికతో అర్చన చేసిన వీరికి శత్రు భయం నశించి శుభం చేకూరుతుంది. ఇక ధనస్సు రాశి వారిని పరిశీలిస్తే ఈ వారం వీరు అధిక ఖర్చులు, అదేవిధంగా కొంత ధన నష్టము, తలపెట్టిన కార్యములందు విఘ్నత, శరీర అనారోగ్యము, బంధుమిత్రులతో కొంత విరోధం కలుగు సూచనలు కలవు. సమయానుకూలంగా వీరు భోజనం చేయకుండా తరచూ మానసిక ఆందోళనకు గురి చెందుట జరుగుతుంది. అనవసర కోపము, ప్రయాసతో కూడిన పనులు చేయుట మంచిది కాదు. తోటి ఉద్యోగులతో అధికారులతో తగు జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి సమయం. ప్రతిరోజు ఉదయం వీరు ఆదిత్య హృదయ పారాయణము, సూర్య నమస్కారాలు చేసిన వీరికి శీఘ్ర శుభఫలం కలుగు అవకాశం కలదు. ఇక మకర రాశి వారిని పరిశీలిస్తే ఈ వారం వీరికి ఆర్థిక వ్యవహారములందు కొంత నష్టం కలుగు సూచనలు కలవు. భూ గృహ వ్యవహారములందు తలదూర్చకుండా ఉండటం శ్రేయస్కరం. బంధువుల వలన ద్వేషము, అకాల భోజనము, శరీర అలసట, మనోక్లేశం కలుగు సూచనలు కలవు. ప్రయాణములు చేయుట, బంధుమిత్రులను కలుసుకొనుట, శుభకార్యములందు పాల్గొనగలరు. ఉష్ణ ప్రకోపం వలన చిన్నపాటి శరీర అస్వస్థత కలుగు సూచనలు కలవు. తగు జాగ్రత్తగా ఉండాలి. వీరు మహాదేవునికి ఆవు పాలతో అభిషేకం చేయించి ఎర్రని పూలతో అర్చన చేయించి అదేవిధంగా ఆవుకు శనగలు బెల్లము కలిపి తినిపించిన దోష తీవ్రత తగ్గి శుభం చేకూరుతుంది. ఇక కుంభరాశి వారిని పరిశీలిస్తే ఈ వారం ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి. అశ్రద్ధ ఇబ్బందులకు దారితీయగలదు. దూర ప్రయాణాలు మానుకోవడం మంచిది. బంధుమిత్రులతో అధికారులతో తోటి ఉద్యోగులతో తగు జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసర వాద వివాదాలకు దిగకుండా ఉండుట ఎందుకైనా మంచిది. ఆర్థిక వ్యవహారములందు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలను నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీరు శ్రీ వెంకటేశ్వర స్వామికి పుష్పార్చన చేయించి అభిషేకం చేస్తే దోష నివృత్తి కలిగి శుభప్రదంగా ఉండగలదు. ఇక మీనరాశి వారిని పరిశీలిస్తే ఈ వారం ఈ రాశివారు కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకొనుట, శుభకార్యాల్లో పాల్గొనుట, బంధుమిత్రులను కలుసుకొనుట, దూర ప్రయాణాలు చేయ అవకాశం మెండుగా కలదు. వీరికి ప్రయత్న కార్యసిద్ధి కలిగి కొంత సంతోషాన్ని కలగజేస్తుంది. చిన్నపాటి శరీర అస్వస్థత కలుగు అవకాశం కలదు. అనవసర భయాందోళన కలుగుట, తద్వారా అవివాహితులకు వివాహ విషయంలో కొంత విలంబన కలుగు అవకాశం కలదు. వీరు ఆదాయాన్ని మించి ఖర్చు చేయకుండా ఉండట ఎందుకైనా మంచిది. ఉద్యోగ వ్యవహారంలో స్వల్ప అభివృద్ధి కలిగి ఆశాజనకంగా ఉంటుంది. వీరి ఇష్టదైవాన్ని ప్రార్థించి వీలైతే శివాలయంలో రుద్రాభిషేకం చేసి బీదలకు అన్నదానం చేస్తే సర్వత్రా శుభప్రదంగా ఉండగలదు. ఇది ఈ వారం రాశి ఫలాలు. ఇక మళ్ళీ వచ్చి వారం రాశి ఫలాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.